హాయ్ అండి. ఇంట్లో అన్నం ఎక్కువగా మిగులుతుందా? మిగిలితే ఇప్పుడు పడేయకుండా ఇలా చేసి చూడండి ఒకసారి. బాగా ఎండలో ఎండబెట్టుకోండి. ఈ విధంగా ఎండితే సరిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టుకోండి. మెయిన్‌గా ఈ స్ట్రైనర్ పెట్టుకుంటే మనకి తీయడానికి ఈజీగా ఉంటుంది. సో, మనం ఎండబెట్టుకున్న వాటిని ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకోండి. ఇలా చక్కగా బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయితేనే మనకి బాగా పొంగుతాయండి ఇవి చక్కగా. వీటినన్నిటిని వేపుకొని ఇప్పుడు అలాగే ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోండి. అలాగే పుట్నాల పప్పులు కూడా ఒక హాఫ్ కప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం వేపి పెట్టుకున్న రైస్‌ని ఇలా వీటిల్లో వేసేసుకోండి. అలాగే పల్లీలు కూడా వేసుకోండి. అలాగే పుట్నాల పప్పులు కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా వీటన్నిటిని మొత్తం బాగా కలుపుకోండి. ఈ విధంగా చేశారంటే మనకి రైస్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. చక్కగా పిల్లలు ఇలా ఇష్టంగా తింటారు చేసి పెడితే. సో, మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటాయి.